ఏంది 1,40,000 ఉన్నాయి, ఇంకా 60,000 ఎక్కడా? చెల్లెవలు అక్క ఇవ్వలే. నా మొగడు ఇప్పటికైనా ఈ సాగు చేస్తాడు. పైసలు తీసుకున్నప్పుడు మొత్తం ఇయ్యవా? ఇగో కనకయ్య, నువ్వు లేట్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మొన్న మళ్ళీ వచ్చిండు, నీకంటే ఎక్కువ ఇస్తాడట, మరి ఆనకే ఇస్తా. పరాయలం కాకపోయినా పైసా పరాయలం చేస్తుంది. అలా కావాల్సింది పైసా, మనం కాదు. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీతరాశాడు నీ జన్మకు, పైనుండి పాలించు దేవుడు కడతాను అక్క. ఏం పని చెల్లె? అది కొన్ని పైసలు అవసరం పడ్డాయి అక్క, అందుకనే ఇంట్రాకద్దాం అనుకునేసరికి నువ్వే తవ్వగలిసినావు. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? అంత అవసరం అంటే దొరగారికి కట్టాలక్క. అలా భూమి కౌలుకు పెట్టినాము, 60,000 తక్కువ ఉన్నాయి. 60,000 ఇస్తేనే కౌలుకి ఇస్తా, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తాను, భయపడిస్తాను. దొరసాని దొర మంచోడే, కానీ ఆమెనే దగ్గర అనితలేదు. అసలే పైసల మనిషి. ఇప్పటికిప్పుడు 60,000 అంటే ఎవరు ఇవ్వాలి కనకయ్య? గట్లా అనకక్క, ఏందన్న కొంచెం చూడవా? ఒక 2 రోజుల టైమే పెట్టినాం అక్కడ. 2 రోజుల టైం మీరు పెడితే నేను ఎవరిని అడగకపోతే, మీరు నాకు ఎదురుబాటు చెప్తే నేను ఎట్లా సుధులాంచుకునేది? నేను ఎవరింటికి పోయి అడిగేది ఇప్పటికిప్పుడు? నేను ఆడిడ తెచ్చి ఇప్పిస్తావు కదా వాళ్ళ వీళ్ళు, కానీ నీ దగ్గరికి వస్తాను. అట్లా ఈ రోజుల్లో కనకయ్య ఏదన్నా పెట్టుకొని తిత్తండ్రా. ఏదన్నా అంటే మా దగ్గర ఏమున్నది? ఏది బంగారం చెవులయో గొలుసులో ఏదన్నా పెట్టండి, ఎవరు నానతలేరు కనకయ్య ఈ రోజుల్లో. అక్క, బంగారం అంటే ఈ సమెత్తు బంగారం కూడా లేదు నా దగ్గర, ఒక పుస్తలు తప్ప. పుస్తెలా? మరి పుస్తెలు పెట్టుకొని కూడా మా ఇస్తారు. పెడతావా పుస్తెలు? అక్క, మాలు లేకుంటే 2 ఇద్దరు అడుగుజారా, మేము ఇంకో 2-3 అడిగేస్తాం. దానికి ఉన్నదే కాదు, అది తీసి ఎట్లా చెప్పు? ఏమయ్యా అగో ఎంత కాలుతుంది, ఏమైంది? ఇగో నేను పొయ్యికి డాక్టర్ ఎక్కని తీసుకొస్తా. అమ్మ, ఎన్ని రోజులు అవుతుంది జ్వరం రావటి? అది పొద్దున్న నుంచే అనుకుంటామ్మా. బీపీ అవి నార్మలే ఉన్నాయి. మరి నేనేమన్నా టెన్షన్ తీసుకుంటుండా? టెన్షన్ అంటే కొంచెం ఉంటుంది. అమ్మా, బాగా వీక్ ఉన్నాడు, ఒక గ్లూకోజ్ పెట్టు. అమ్మ, గ్లూకోజ్ నడుస్తుంది, అది అయిపోయే ముందు ఫోన్ చేయి, నేను మళ్ళీ వస్తా. సరే. వీడు ఏం మందు కొడతాడు ఈ బాలిగాడు? ఎక్కడి పురుగు అక్కడనే ఉన్నది. వీడు ఏం మందు కొడతాడు? వీడిని నమ్ముకుంటే పని కాదు, పాడు కాదు. వచ్చే సంవత్సరం వేరే మంది పెట్టుకుంటే వీడిని తీసి పారేస్తా. వీడు ఏమున్నా తాళ్ళ పడి తిరుగుడు, అటు తిరుగుడు,
చూడు ఎవరితో దొరికింది ఇంకా దాని ఎంబడి దీని ఎంబడి తిరుగుతా ఉన్నాడు వీడు. ఏం కనుక ఎటు వచ్చినావు? మీ దగ్గరికి వచ్చిన ఒక 60,000 అవసరం పడ్డాయి. ఆ అశోక్ దగ్గర కౌలు పట్టుకున్నా కదా, యాట పైసలు యాట ఎత్తునే ఉన్నా కానీ ఇప్పుడు కూడా పైసలు బరాబరే మా ఉండే. ఆ వడ్లు కొనైనా మా ఇచ్చిండు కానీ మా మరదలే ఇంటి మీద కూర్చున్నది. దాని దగ్గర 50,000 ఇచ్చిన, ఆ మిత్తోటి 60,000 అయినాయి. అవి మిత్తితో తీసుకోబట్టే తీసుకొని నేను మొత్తం ఇంత తీసుకుంటా అన్నాక ఇది దొరికించే 2 లక్షలకి 60,000 తక్కువైనాయి. ఆయన 60,000 ఇస్తేనే కౌలుకి ఇస్తా లేకపోతే లేదంటాడు. 1,40,000 మా ఇచ్చిన ఇప్పుడు ఆయన 65 అంటాడు, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తా అంటాడు. ఇప్పుడు కాలం నెత్తిందికి వచ్చే ఇప్పుడు ఎవరిని అడిగిన ఎవరు ఇస్తారు కౌలుకి? అంతటా ఎక్కడో అక్కడ పట్టుకున్నారు. ఇప్పుడు అశోక్ రావు అంత పని చేసిండా? నిన్న వస్తే బాగుండుగా. నిన్న 1,00,000 రూపాయలు ఉండే, నాకు తెలిసినోడికి ఇచ్చిన. ఒక్క 60,000 చూడండి దొరా. ఎందుకంటే మీకు ఊళ్ళో పలుకుబడి బాగున్నది, మీకు ఎక్కడన్నా 60,000 పుడతాయి. లేకపోతే మా నోట్ల మన్ను పడ్డట్టే. అది దొరింటాండు కానీ దొరసాని ఇంటలేదు. నువ్వు తెచ్చిస్తేనే పొలం ఇస్తా అని అంటాండు. ఏం చేయాలన్నది అర్థమైతలేదు. మా చెల్లొచ్చి పీకల మీద కూర్చున్నోళ్ళే చేతులున్న పైసలు చేయి జారగొట్టుకొని ఇప్పుడు ఇంత ఇబ్బంది పడవుతాను. ఈ ఒక్క దాంట్లోకే వెళ్ళదేయండి, మీకు దండం పెడతా. సరే సరే, మీరు ఇంతగానే అడుగుతారు కదా, రేపన్నా ఎవరినైనా అడుగుతా. సరే నేను మర్చిపోకూరు. అమ్మా, రక్తం తక్కువ ఉన్నది, మంచిగా తినాలి. బలానికి ఒక ఇంజక్షన్ వేసుకో. సరే. అమ్మా, ఇక ప్రొద్దున రాత్రి వేసుకో. సరే మేడం. అక్క ఆ వదన ఉన్నదా? ఉన్నదమ్మా. కనుక ఆరోగ్యం బాగుందా? మంచిగా జ్వరం తగ్గిందా? టాబ్లెట్లు వేసుకుంటున్నావా? వేసుకున్నా. అయ్యో వదిన, ఏమైంది? జ్వరం వచ్చిందా? రక్తం బాగా తక్కువ ఉన్నదండి, ఇప్పుడే ఇంజక్షన్ లేచిపోతాను డాక్టర్. అందుకే కరెక్ట్ టైంకు తినాలి వదిన. కూసో అన్న. ఏందన్న గిట్ల వచ్చిల్లు? వదిన నీతోని కొంచెం పని పడ్డది. ఏం పని వదినా? మాకు ఒక 60,000 కావాలి వదిన. 60,000? 6 కొత్తలు కూడా లేవు వదిన నా దగ్గర. నాకే పానం మంచిగా ఉంటలేదా? నీ దగ్గర లేకపోని కానీ నువ్వు గ్రూప్ లీడరు కదా వదిన, ఇక్కడ నన్ను అడిగియావా? సరే వదిన, రేపు సాయంత్రం గ్రూప్ మీటింగ్ ఉన్నది, మరి ఓ 1,00,000 రూపాయలు అడుగుతా. నాకు కూడా 40,000 అక్కరున్నాయి. నువ్వు ఎల్లుండి పొద్దుగలరా. చెల్లె మీరు రేపైతే మర్చిపోకు. నువ్వు నోటి కాడ బుక్ ఎత్తిపోయేటట్టున్నది. ఏ లేదన్నా, నేను అడిగి చూస్తా. దూరం మా ఇంటి అడగన్నా దొరసానే బాగా ఇబ్బంది పెడుతుంది. పైసలు ఇస్తేనే కౌలుకి ఇస్తలే లేపుతలేదు అంటాను. నాకు అర్థమైందన్న మీ బాధ. నేనైతే అడిగి చూస్తా అందరినీ గ్రూప్ లా. సరేనా? సరే. పోయిరా అండి అన్న, పోయిరా వదిన. ఇది దేవుడు మలచిన బొమ్మలాట, బ్రహ్మ రాసిన నరక పురాత. మారదురా ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవో సమాజమా. ప్రాణమున్న ఒక రాతి బొమ్మలా చూస్తున్నవో సమాజమా. రైతుల బతుకులు మారేదెప్పుడు, ప్రజాస్వామ్యవో దేశమా. అయ్యా ఎవరు పైసలు అడుగుతా అంటారు కదా, ఎవరన్నా అడిగిరా? నీ దగ్గర బాగా పైసలు ఉన్నాయి, మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతారు అని అంటారు జనాలు. మేవిన్ని ఆశలు పెట్టుకున్నామయ్యా. మీకు ఊళ్ళో పెద్ద పచారున్నది కదా, ఎవరిని అడిగినా కూడా మీ పేరే చెప్పిర్రు. మాకు కూడా మేవినే నమ్మకం ఉండే. ఇదివరకు అప్పుడెప్పుడు తీసుకుపోయలేదా అయ్యా? ఇప్పుడు నెగ్గొట్టినావా? మీరు దయచూడ రావురి. బాగా ఇబ్బంది ఉందయ్యా. ఇప్పుడు ఆ పైసలు లేకపోతే మాకు పొలం దక్కదట్లేదు. నువ్వు అన్నది నిజమేనా? ఇప్పుడైతే నాతోని కావు, ఎక్కడన్నా ఉంటే చూసుకో, తర్వాత చూద్దాం.
వదినే వదినా. గదే నిన్న ఒక ముచ్చట చెప్పిపోయినా కదా. అవును వదినా, నిన్న మీటింగ్ జరిగింది, నేను పోయినా. పైసలు కావాలి గిట్లా అక్కరున్నది అని చెప్పిన వదినా. కానీ ఎవరు తీసుకున్నారట, లేవన్నారు వదినా. ఇయ్యమన్నారు. అబ్బా గట్ల అనకు వదినా, ఇంకొకసారి ఎవరు నన్ను అడిగి చూడరా. ఇక ఎవరు ఉన్నారు వదినా? పానం మంచిగా లేక ఇంట్లోనే ఉండబడుతుంది. ఎవరు అడిగినా ఈ రోజులలో పుట్టేటట్లేవు వదిన పైసలు. జర ఏమనుకోకన్నా. నువ్వే నన్ను చేస్తావని మస్తు ఆశ పెట్టుకున్నావు వదినా. మీ పరిస్థితి అర్థం చేసుకునే సంఘంలో ఇప్పిద్దాం అనుకున్నారా? లేవనబట్టే. ఎక్కడ అడుగుదామన్నా ఈ రోజులలో రూపాయి పుడతలేదా? జర ఏమనుకోకండి వదిన. 3 చొప్పున మిత్తైనా మంచిది. లేదు వదిన, ఇక పైసలు కావు. సరే వదిన. సరే వదిన. ఏమయ్యా నువ్వు బాధపడకు, నేను ఈ కోమలక్క దగ్గరికి పోయి వస్తాను, నువ్వు ఇంటికి పో. ఇస్తుందంటావు అనుకోవాలి. నేను ఎట్లయినా చెక్కనన్నా ఎవరి కాలు మొక్కైనా నేను చేసుకొస్తా, కానీ నువ్వు బాధపడకు, నువ్వు ఇంటికి పో. అక్క ఏమైందిరా చెల్లె, దొరికినాయా రైనల్లా? ఏడు దొరకలేదు అక్క, అందుకే నువ్వు ఎవరిని అడుగుతా అన్నావు కదా, అడిగినవేమో అని వచ్చినక్క. అయ్యో, వాళ్ళు మాలు పెడితేనే ఇస్తామన్నారా. నీకు తెలుసు కదా అక్క, పుస్తలు తప్ప నా దగ్గర ఏం మాలు లేదు. నేను అదే ముచ్చట చెప్పినరా, పుస్తలు పెట్టుకొని కూడా ఇస్తామన్నారు. మరి నీకు అవసరం ఉంటే పెట్టి తీసుకొస్తా. అవసరమే అక్క, తిరిగి తిరిగి ఆశ కనిపించింది, ఎవరిని అడిగినా పుడతలేవు. ఆ దొరసానేమో పైసలు ఇస్తేనే ఇస్తా అంటాంది. అసలు ఏం చేయాలన్నది ఏం అర్థమవుతలేదు అక్క. అట్లయినా మంచిదే, పుస్తలు ఇస్తా, నాకు అవసరం బాగుంది అక్క. ఎందుకంటే ఇవి ఇచ్చిందని మా ఆయనకు తెలిపితే మస్తు బాధపడతాడు. అయినా కానీ ఏం కాదు, అవసరానికి మించినవి ఇంతకు మించి చేయాల్సింది ఏం లేదు కదా. ఇత్తక్క, తీసుకొచ్చి ఇయ్యవా? చెల్లే చెల్లే, ఏందక్క ఇట్లా వచ్చినావు? చెల్లె, నీకు మొన్న చెప్పలేదా వాళ్ళ కోళ్ళకు పైసలు అవసరం పడితే ఏమన్నా ముందు పెడితేనే ఇస్తానన్నావు కదా, వాళ్ళు పుస్తలు ఇచ్చి ఇవి పెట్టుకొని పైసలు 60,000 రూపాయలు. అక్క సుఖమేనా? సుఖమే చెల్లె, వాళ్ళు నాకు నమ్మకమే. నేను నీ మీద నమ్మకంతో ఇస్తున్నా, నమ్మకం పెట్టుకో చెల్లె. 6 నెలలకు పంట రాగానే వాళ్ళు నాకు పైసలు తీసుకొచ్చి ఇస్తారు, అవి నీకు తీసుకొచ్చి ఇస్తా. సరే. అక్క 6 నెలలకు తప్పకుండా తీసుకొచ్చి ఇవ్వాలి. 6 నెలలు దాటిందంటే మరి నేను నీకు అమ్ముకుంటా. పైసలు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది చెల్లె. చెల్లె, పైసలు తీసుకొచ్చినాయి. చాలా సంతోషం అక్క. ఎక్కడే పైసలు? అది నీకు తెలియదా కనకయ్య, ఊరంతా అప్పు కోసం తిరిగితే ఎక్కడ పైసా దొరకలేదట. నాకు పుస్తలు ఇచ్చింది, ఓ కాడ కుదబెట్టి పైసలు తీసుకొచ్చి ఇత్తన్నా. చెల్లె,
కనకయ్య ఇచ్చిన పైసలు 6 నెలల వరకు పంట వండంగానే తీసుకొచ్చి టైం ప్రకారం కట్టూరి నాకు, సరేనా? సరే అక్క. ఏమయ్యా, నాకు పుస్తలు లేవని నువ్వు బాధపడకు. పంట వెళ్ళినాక నేను పుస్తలు ఇడిపించుకొచ్చుకుంటా. ఈ పైసలు కొండపోయి దొరసానికి గట్టి పేపర్ రాపించుకొచ్చుకుందాం. వానలు పడుతున్నాయి, నార్మాడి దున్నుకుందాం. దొరసాని దగ్గర పోయేద్దాం దా. ఏంది ఇప్పుడు తీసుకొచ్చినావు? 4 రోజులు చెప్పినావు, వారం రోజుల కంటే ఎక్కువైతుంది. వేరే టోళ్ళకి అప్ప చెప్పినా ఎక్కడ నన్ను చూసుకోపోండిగా. గట్ల అనుకుండ్రమ్మా, మీకు దండం పెడతా. గట్లెట్లు ఇస్తారమ్మా? తీసుకోండి అమ్మా, పొలం మేమే వేసుకుంటామమ్మా. అరే నీకు ఒకసారి చెప్తే తినబడదా? అదేందమ్మా గట్లా అంటాను? 2-3 రోజుల వరకు తెస్తాను కదా, మాట 2 రోజులు లేట్ కావచ్చు. ఇంత దానికి వేరేటోళ్ళకి ఎట్లా ఇచ్చిన మీరు? దొరా 4 ఏళ్ళ సంది చేస్తాను మేము, మీ ఎసుంటలో మీకు తెలియదా? ఎందుకైనా ముందని 2 రోజులు నమ్మిరు మమ్మల్ని, ఇప్పుడు ఎందులో అట్లా చేస్తారు? కాలం నెత్తిదికి వచ్చింది, ఇప్పుడు ఎవరిని అడగాలి మేము పోయి? మీరైతే నమ్మకం కూర్చున్నాం కదా. ఆయన ఇప్పటికీ మీకు 1,40,000 ఇచ్చినాం కదా దొరా. ఈ 60,000 కోసం వేరేటోళ్ళకి ఎట్టిస్తారు మీరు? ఆయన దొరా లోకం మొత్తం మారిపోయింది. ఎవ్వరు చూడు పైసలు పైసలు పైసల చుట్టే తిరుగుతారు తప్ప మనుషుల చుట్టూ మానవ సంబంధాల చుట్టూ ఎవ్వరు తిరుగుతలేరు. మానవ సంబంధాలు లేవు, రక్త సంబంధాలు లేవు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్కలేడు, చెల్లెలేరు, ఎవ్వలేరు. ఇప్పుడు 4 ఏళ్ళ సాయం చెప్తాడు. తెలంగాణ పూతగా మన ఇంటి చూడు పని చేసిండు, ఏ పని అంటే ఆ పని చేసిండు, పొద్దుగాలేసి మంచిలు తెచ్చిండు, వాళ్ళకు నీళ్ళు పోసిండు, ఆ పని చేసిండు, ఈ పని చేసిండు, తర్వాత దవాఖాన తీసుకుపోయిండు. అవసరం పడితే మీ అత్తగారింటికి పోయి 10 రోజులు చేసిన కాదురండి నాడ. ఇవన్నీ మర్చిపోయారు. ఆయన మాలంటూ గరీబుల్లో కట్టాలి, మీకు ఏడు ఆడుకుంటే దొరా, మీకు కావాల్సింది పైసలు అంతే. అయితే దొరా ఇవ్వపోతే ఏదో కూలో బైకలు చేసుకొని మా బతుకు మేము బతుకుతాం. ఎల్లకాలం మీ పొలం చేసుకుని బతుకున్నాం మేము. అయిపోదాం కనుక ఆగో. పట్టిగా పేరు కలబెత్తలేదే, వాళ్ళు పుస్తకం మీద పని తెచ్చినట. ఎందుకు ఏమంటున్నావు? కనుక ఈ డబ్బులు తీసుకుపోయి మీ భార్య పుస్తకం తీసుకోపో, రేపు మీకు పొలం ఇస్తా, నార్మల్ దుంకపో. మీరు మాటలు పడుచుకోకుండా మీకు ఇంకేమైనా కావాలంటే పెట్టుబడి కూడా డబ్బులు ఇస్తా. చాలా మంచి వాళ్ళు పని చేసుకోపోయి. సరే దొరా, మీ అసలు మంచి ధరలు ఉంటే మా అసలు గరీబ్ వాళ్ళకు రోజు పండుగనయ్యా.